హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎస్పెషల్లీ పార్లమెంటులో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు భారీ ఉపన్యాసం ఇవ్వడం, ఆ తర్వాతన అంశానికి సంబంధించి స్వయంగా అమిత్ షా పిలిపించుకుని ఆ డీటెయిల్స్ తీసుకున్నారు అన్నటువంటిది ఇవాళ తాజాగా పత్రికలు రాస్తున్నాయి. ఓవరాల్గా లిక్కర్ కుంభకోణంలో ఎట్లయితే ఒకసారి ప్రభుత్వమే కూలిపోయింది ఢిల్లీ ప్రభుత్వం, మరొక వైపున ఢిల్లీ ఇదే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇప్పుడు తమిళనాడులో ఇష్యూ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో లిక్కర్ కుంభకోణం జరిగింది అన్నటువంటి అంశం మీద దర్యాప్తు జరిపించబోతోందా కేంద్ర ప్రభుత్వం? స్వయంగా అమిత్ షా పిలిపించిన మాట వాస్తవమేనా? ఈనాడు జ్యోతి లాంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్త నేపథ్యంలో రాబోయే రోజుల్లో జగన్ అరెస్ట్ వైపుకి అడుగులు పడబోతున్నాయా? ఈ అంశాన్ని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి లక్ష్మణ్ గారు, ఆ మాట వినబడుతుందా? చెప్పండి. రైట్. ఈ లిక్కర్ కుంభకోణం విషయంలో ఏదైతే వాస్తవంగా ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు, ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి పరిణామాలు డిఫరెంట్, బట్ లిక్కర్ కుంభకోణం జరిగింది అన్నటువంటి పాయింట్ ఆధారంగా పార్లమెంటులో ఉపన్యాసం 4,000 కోట్ల రూపాయల వరకు తినేశారు, 2,000 కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పంపించేశారు అన్నటువంటిది. ఆ డీటెయిల్స్ని తర్వాతన స్వయంగా అమిత్ షా పిలిపించుకుని ఆ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి అన్నటువంటి దాంట్లో ఏ మేరకు నిజం అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నిజమా అబద్ధం అన్నది కాదు, రాజకీయంగా ఎవరికి వాళ్ళ వాదనలు చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వములో అధికారంలో తెలుగుదేశము, బీజేపీ, జనసేన ఉన్నారు. ఎన్నికల ముందు ఏం ఆరోపణ చేశారు? లిక్కర్కి సంబంధించి 30% కమిషన్లు తినేశారు అని మాట్లాడారు. 30%. ఇవాళ టోటల్ బిజినెస్ జరిగింది 96,000 కోట్ల బిజినెస్ జరిగింది 5 సంవత్సరాల్లో అన్నారు. అంటే 30,000 కోట్ల రూపాయలు అందులో నుంచి ముడుపులు ముట్టాయి అని దాని అర్థం. ముట్టాయి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? 18,000 కోట్లు దుర్వినియోగం జరిగింది అంటే ముడుపులు ముట్టాయి అని. ఒక 4,000 కోట్లు, 2,000 కోట్లు ఒక దేశానికి, 2,000 కోట్లు ఇంకో దేశానికి బదిలీ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, పార్లమెంటులో ప్రస్తావన ఎందుకు చేశాడంటే ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. పార్లమెంట్లో ప్రస్తావన చేయడానికి కారణం ఏంటంటే ఇతర దేశాలకు మనీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనీ ల్యాండరింగ్ కింద వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ దాన్ని దర్యాప్తు చేయాల్సి వస్తుంది కాబట్టి, లేదంటే సిబిఐ కూడా చేయాల్సి వస్తుంది. అక్కడ ప్రస్తావన చేశారు అనుకుందాం, అది అంతవరకు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల కాలంలో ఏదో డిస్టరీస్ మీద ఎంక్వైరీ చేస్తున్నాము, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక వింగ్ ఒకటి వెరిఫై చేస్తున్నది అని చెప్పి ఇవాళ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. నేను కొన్ని ఛానళ్ళు చూశాను. 9 నెలల కాలంలో గత ప్రభుత్వ పరిపాలనలో క్యాష్ ట్రాన్సాక్షన్ కేవలం 7% జరిగితే మిగతా 93%, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ 7% జరిగితే మిగతా 93% క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అన్నారు. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్లో అవకాశం ఉంటుంది, దాన్ని డబ్బులు పోగేసుకోవడానికి లేకపోతే ఎవరికైనా ఇవ్వడానికి, కమిషన్లు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువే ఉంటాయి. ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, గత 5 సంవత్సరాల రికార్డ్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. ఉన్నప్పుడు మీరెందుకు దాని మీద ఆ రికార్డ్స్ను పరిశీలించి ఒక కేసు నమోదు చేయలేదు? ఇప్పటి వరకు చేశారా? చేయలేదు. పైగా ఏం చేసేది? ప్రభుత్వం వచ్చిన 5 నెలల వరకు క్యాష్ ట్రాన్సాక్షన్ వీళ్ళు కూడా జరిపారు, అది చెప్పరు. ఆ 5 నెలల్లో ఎంత క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది చెప్పమని దాన్ని చెప్పరు. అప్పుడు కూడా ఎక్కువే జరిగింది, 90% జరిగింటుంది అప్పుడు కూడా. ఇక్కడ డిస్టిలరీస్ మీద పడ్డారు, ఓకే. ఇక్కడ ఏమైపోతుంది? ఉత్పత్తిదారు దగ్గర నుంచి వినియోగదారు, అంటే ఈ కౌంటర్లకు, అది కూడా ప్రభుత్వ దుకాణాలు కాబట్టి ఆ ప్రభుత్వ దుకాణాలకు వస్తాయి త్రూ ఆబ్కారీ శాఖ పర్మిషన్స్ మీద.
ఇక్కడ మీరు అధిక శాతం అమ్మి తక్కువ శాతం చూపించి ఉన్న రిపోర్ట్లో సపోజ్ ఒక కౌంటర్లో ఆ రోజు ₹1,00,000 బిజినెస్ జరిగితే 20,000 బిజినెస్ జరిగింది అని కూడా చూపించచ్చు. ఆ 20,000 బిజినెస్ లెక్కలకు చూపించి మిగతా ఎగరగొట్టచ్చు అనుకున్నాను. ఉత్పత్తి చేసిన సంస్థ నుంచి మీరు రికార్డులు ఏమైనా తీసుకున్నారా? ఎంత ఉత్పత్తి చేశారు, ఏ ఏ రాష్ట్రాలకు ఎంత పంపించారు, ఆంధ్రప్రదేశ్ ఎంత పంపించారు అని చెప్పి, పోనీ అక్కడ ఉత్పత్తిలో కూడా ఎక్కువ శాతం ఏమైనా చూపించారా, తక్కువ శాతం తక్కువ శాతం చూపించారా, ఎక్కువ శాతం ప్రొటెక్ట్ చేసి, అలాగే రేట్లు అన్నారు, రేట్లు విపరీతంగా పెంచారు అన్నారు. పెంచినప్పుడు నీకు ఒక ₹1,000 బాటిల్ విలువ చేసే బాటిల్ అది 300 400 తయారైపోతే ₹600 ఎక్స్ట్రా పెట్టి ₹1,000 పెట్టినప్పుడు ఆ లెక్క వాళ్ళు చూపించారు. అక్కడ ఉత్పత్తిదారుడు ఎంత చూపించాడు, వీళ్ళు కొనుక్కున్నారు ఆబ్కార శాఖ, వీళ్ళు ఎంత చూపించారు, ఇవన్నీ కూడా మీరు ఏమైనా రికార్డులు పరిశీలన చేశారు. చేతుల్లో మీ రికార్డులు మీ చేతుల్లో ఉన్నాయి కదా, 5 నెలల రికార్డులు ఎక్కడ పోతాయి? అవి అంతా ఆన్లైన్లో అన్ని ఎక్కేస్తుంటారు, ఫైల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏమీ జరపలేదు విచారణ, ఎవరి మీద ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు అంటే ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఆ యొక్క పెద్ద పెద్ద బడా కంపెనీలతో కుమ్మక్కయ్యారని నేనైతే చెప్తున్నాను. కుమ్మక్కయ్యారు. మీరు కుమ్మక్క కాకపోతే బయట ఎందుకు పెట్టలేదు? 9 నెలల పైన కూడా ఇంతవరకు చాలా అసలు ఎంత తీవ్రమైన ఆరోపణ చేశారు మీరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దది అన్నారు, 30% తీసేసుకున్నారు అన్నారు. మరి ఇంత మాట్లాడిన వాళ్ళు అదేమంటే ఏమంటాడు ఒక ఆయన, తెలుగుదేశం ఆయన, మేము సంక్షేమ కార్యక్రమం దృష్టి పెట్టాము, మాకు సమయం లేదు, రివ్యూ చేసుకుంటున్నాము, రాష్ట్ర అభివృద్ధి చిన్నాభిన్నం అయిపోయింది, ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది, దాని మీద దృష్టి కేంద్రీకరించాము అంటే మంత్రులు అధికారులు చేస్తే ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఇక్కడ మిషనరీ ఉంది. నువ్వు చంద్రబాబు నాయుడు గారు పోయో లోకేష్ గారు పోయి ఫైళ్ళని ఎత్తుకు చూస్తారా? దేనికి వాళ్ళు ఉన్నారు, విజిలెన్స్లు ఉన్నారు, ఏసీబీ ఉంది, పోలీసులు ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. అసలు మీరు అప్పగించారా? అప్పగించలేదు. కాబట్టి ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం మీద కూడా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో అనుమానాలు అయితే ఉన్నవి. మీరు అనుమానాలు లేవు, అనుమాన పడకూడదు అనుకుంటే మీరు వాస్తవాలు బయటపెట్టండి. అలాగే 30% నిరూపించండి. నిరూపించాలి కదా మరి. 30% కాదు, ఇవాళ 18,000 కోట్లు అని చెప్తున్నాడు ఆయన మంత్రి. ఆ 18,000 కోట్లు కానీ మీ దగ్గర ఏం ఆధారం బయటపెట్టండి, కేసు నమోదు చేయండి. ఫస్ట్ చేయవలసింది ప్రైమరీగా రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయాలి. చేసిన తర్వాత అది మనీ లాండరింగ్ కిందకి వస్తూ ఉంటే అప్పుడు సిబిఐకి ఈడీలకు రాయాలి. రాష్ట్ర ప్రభుత్వం రాస్తే వాళ్ళు చేస్తారు. సిబిఐ ఊరికి ఎంటర్ ఎట్లయితుంది? ఎంటర్ కాదు కదా. మీరు ఎందుకు పంపలేదు ఇప్పటి వరకు ఒక ప్రైమరీ రిపోర్టు? ఇదిగో ఇట్లా జరిగింది అని ఉన్న బలంగా పార్లమెంట్లో ప్రస్తావన చేస్తే ఖచ్చితంగా అమిత్ షా గారికి అనుమానం వస్తుంది. ఏంటిది, మీరు నిజంగా మాట్లాడుతున్నారా, అబద్ధం మాట్లాడుతున్నారా, మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ఆయన పిలిపించి అడిగి ఉండొచ్చు అని నేను కూడా అనుకుంటున్నాను. ఆధారాలు చూపించామని అడిగి ఉండొచ్చు. ఒకవేళ ఆధారాలు ఇచ్చి ఉంటే, ఏది ఇతర దేశాలకు మనీ లాండరింగ్ జరిగింది, 2,000 కోట్ల ఒక దేశానికి, 2,000 కోట్లు ఇంకో దేశానికి పంపించారు అని ఆధారాలు కొంచెం పెట్టినా కూడా ఆయన ఏం చెప్తున్నాడు, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక వ్యక్తి హైదరాబాద్లోని కొన్ని బినామీ కంపెనీల ద్వారా అది బదిలీ అయింది ఇతర దేశాలకు అని చెప్తున్నారు. సో ఇది ఖచ్చితంగా మనీ లాండరింగ్, సిబిఐ ఎంక్వైరీ చేయాల్సింది 2 సంవత్సరాలు. మీరు ఆధారాలు ఇంతవరకు ఎందుకున్నారు? పార్లమెంట్లో ప్రస్తావన చేయాల్సిన పని లేదు. ఈ పార్టీ కేసు బుక్ అయిపోయి విచారణ మొదలై ఉండేది మీరు ఇచ్చి ఉంటే కనుక. ఎందుకు ఆలస్యం చేశారు? ఇప్పుడు మీరు కేవలం అంటే ఇందులో భాగస్వామి ఎవరు? ఒకరా, ఇద్దరా, 10 మందా, లేకపోతే రాష్ట్రంలోని అందరూ ఎమ్మెల్యేలకు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయా? ఆ కౌంటర్లో వచ్చిన డబ్బులు ఎవరెవరు పంచుకున్నారు? ఇవన్నీ కూడా ఏమైనా తెలియకుండా ఉండేటివే, రహస్యంగా ఉండేటివే కాదు. ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏం జరిగింది, ఏం చేశారు, అయిపోయింది. ఇవాళ మరి మీరు వచ్చారు, మీరు అదే డిస్టిలరీ కంపెనీలు కొనసాగిస్తున్నారా లేదా? రేట్లు ఏదో తగ్గించామని చెప్పుకుంటున్నారు, కొంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ బిజినెస్ ఎంత జరుగుతున్నది? అంతకుముందు బిజినెస్ ఎంత జరుగుతుంది, ఇప్పుడు ఎంత జరుగుతున్నది, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది అంటే
ఇక్కడ బయట నాటు సారాయి కానీ చీప్ లిక్కర్లు కానీ అక్రమంగా అమ్మకాలు పెరిగాయి. కాబట్టి మీరు లెక్కలు తీసి చెప్పమన్నాడు వాళ్ళని. ఈ 9 నెలల కాలంలో బిజినెస్ ఎంత జరిగింది, గత ప్రభుత్వ కాలంలో అదే 9 నెలల కాలంలో ఎంత జరిగింది, బయటికి లెక్కలు తీస్తే అసలు బండారం బయట. బిజినెస్ తగ్గిపోయింది. తగ్గిపోతుందా? ఎలా తగ్గిపోతుంది? లిక్కర్ తాగేవాడు ఏమైనా మానేశాడా? ఇంకా తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. తగ్గే పరిస్థితే ఉండదు ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా ఇంకా అమ్మకాలు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎందుకు తగ్గింది? ఇప్పుడు మీరు గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు కూటమి పార్టీలు, మీరేం చేస్తున్నారు? మీరు కూడా అదే తప్పు చేస్తే మరి వాళ్ళని ప్రయోజనం ఏముంది? ఇంకా మీరు ఏం చెప్పొచ్చు, ప్రజలకు ఏం చెప్పొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తప్పులు చేశారు, అన్ని సర్వనాశనం చేశాడు, అన్నింటిలో కమిషన్లు అన్నారు. మంచి ఓకే, అందుకని వాళ్ళు బుద్ధి చెప్పారు, 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మీరు కూడా అదే దారిలో పోతున్నారు కదా. పోలేదు అనడానికి నేను ఇవన్నీ చాలా విషయాలు చెప్పాను ఇందాక. పోతున్నారు మీరు అదే దారిలో. కాబట్టి మీరు 9 నెలల నుంచి ఏం మాట్లాడకుండా ఉన్నారు. మీరు డిస్టిలరీలను ఆపలేదు, అక్కడ కొనుగోళ్ళను వాళ్ళ దగ్గర నుంచి ఆపలేదు, వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటున్నారు. మరి ఏం చెప్పాలి చెప్పండి. అంటే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే సిఐడి వాళ్ళు ఆల్రెడీ కేసు నమోదు చేశారు. వాళ్ళు ఎంక్వైరీలో ఈ ప్రాథమికమైన సమాచారాలు బయటపడ్డాయి. అందులోనే ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కీలక పాత్ర పోషించాడని మొన్ననే విజయసాయి రెడ్డి కూడా మాట్లాడారు. తద్వారా అప్పట్లో ఈ మొత్తం వ్యవహారం నడిపించింది ఆ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి. మనీ లాండరింగ్ ఇదంతా కూడా మిథున్ రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేసుకున్నారు సునీల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ద్వారా అన్నది కదా ఇక్కడ ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఆయన పార్లమెంట్ లో ప్రస్తావించిన పేరు చెప్పండి ఉండొచ్చేమో. ఇప్పుడు మనీ లాండరింగ్ అనేది ఎలా, ఇక్కడ ఇండియా నుంచి ఇతర దేశాలకు ఇక్కడ కంపెనీల ద్వారా అక్కడి నుంచి ఏదో వస్తువులు కొనుక్కున్నట్టు ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ వాళ్ళకు డబ్బులు ఇచ్చినట్టు పంపిస్తారు. పంపిస్తున్నప్పుడు ఏంది, అక్కడ ఆ వస్తువులు కొనుక్కున్నారా, అవి దిగుమతి అయ్యాయా, ఏం వస్తువులు ఎక్కడ అమ్మారు అనేది పరిశీలనకి వెళ్ళినప్పుడు అంత బోగస్ అని తెలుస్తుంది. ఒట్టి ఏవో పరికరాలు వచ్చి ఉంటాయి, అందులో చూపించినట్టు వేరే ఉంటాయి, వచ్చినట్టు వేరే ఉంటాయి, ఇక్కడ బిజినెస్ జరిగి ఉండదు, ఈ డబ్బులు ఏమో వెళ్ళిపోతాయి. అలా జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు ఒకవేళ ఆ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీలు కాబట్టి అందులో డైరెక్టర్లో, చైర్మన్లో, సిఇఓలో వీళ్ళకి సంబంధించిన మీరు ఏదైతే పేర్లు ప్రస్తావించారో వాళ్ళకి సంబంధించిన బంధువులు ఉంటే ఆ లింక్ ఉంది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటే కనుక, ఇప్పుడు సునీల్ అనేటువంటి అబ్బాయి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్లు 4,000 కోట్లు మళ్ళించారు అని చెప్తున్నారు అని ఆరోపణ చెప్తున్నారు. సునీల్ అనే ఆయన దగ్గర పనిచేస్తున్నమాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొంత పులివెందులలో కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ, అంటే ఇంటర్నల్ గా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూశాడు నాకు తెలిసిన మేరకు. ఒకవేళ ఆయన ద్వారా, అంటే ఆయన కూడా ఏదైనా కంపెనీలో డైరెక్టర్ గా ఉందో, ఆయన బంధువులు కూడా ఉండి ఉంటే, ఆయన పేరు ప్రస్తావన చేసి ఉంటే ఖచ్చితంగా ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధాలు ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే చూడాలి ఇప్పుడు ఎంతవరకు ఏ కంపెనీలు, రకరకాల కంపెనీలు ఇవాళ చూస్తున్నాం కదా దేశంలో, ఒకరా ఇద్దరా ఎన్ని బినామీ కంపెనీలు, ఎన్ని సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయో, వాటి ద్వారా ఎంత మనీ లాండరింగ్ జరుగుతుందో మనం అనేక కేసుల్లో చూసాం. చూసినప్పుడు చివరికి వచ్చేసరికి ఆధారాలు సరిగా దొరకనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఎంతో పెద్ద ఆరోపణ చేశారు. లాస్ట్ తెలియదు ఏంటి, అది కూడా మనీ లాండరింగ్ జరగలేదో జరిగిందలేదు కూడా ఒక కేసు కొట్టేసాడు. అందువల్ల ఇక్కడ ఆధారాలు మీ దగ్గర ఉండి మీరు ఇంతకాలం ఎందుకు టైం వేస్ట్ చేశారు? ఒకటి. రెండోది, అసలు ఆధారం లేకుండానే ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు చేశారు? ఎన్నికల ముందు 30% అని చెప్పి ఏం ఆధారం లేకుండా 30% ఇది ప్రపంచంలోనే పెద్ద స్కామ్ అవుతుంది. కేంద్రం దాకా వెళ్ళడం ఒక ఎత్తు. అసలు వాస్తవంగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో
రాష్ట్ర ప్రభుత్వమే అరెస్ట్ చేసేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ రోజున చేసిందని. అలాగే వీళ్ళు ఏమన్నా అరెస్ట్ చేస్తే అడ్డుపడకుండా ఉండడం కోసం కేంద్రానికి చెప్తున్నట్ట, లేదా మనం అరెస్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా అరెస్ట్ చేపిస్తే బెటర్ అన్న ఉద్దేశంతో వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళినట్టు అనుకోవాలి దీన్ని. ఇప్పుడు అంతే కదా మీరు అన్నట్టు. ఇప్పుడు చెయ్యవలసింది ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చూపించి, ఇదిగో చూడండి మనీ లాండరింగ్ జరిగింది, దీన్ని ఈడీ దర్యాప్తు చేయాలా, సిబిఐ దర్యాప్తు చేయాలా అని చెప్పి అని పంపించాలి కేంద్రానికి. అలా ఏమీ చేయకుండా సిఐడి కూడా ఇంతవరకు ప్రైమ్ ఆఫీస్ ఉంది అని చెప్పి ఏమి ఎక్కడ ఆధారాలు ఉన్నట్టు కేసు బుక్ అయినట్టు, అంటే ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయి ఫలానోళ్ళ మీద ఎదుగో ఇల్లు ముద్దాయిలు అని పేర్లతో సహా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే అప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ప్రాథమిక దర్యాప్తు చేయండి అంటే కేసు కట్టకుండా ఒక అనుమానం మీద దర్యాప్తు చేస్తుంటారు వాళ్ళు. ఇదిగో ఇలా జరిగిందంట విచారణ చేయండి అంటే చేస్తూ ఉంటారు. నాకున్న అవగాహన మేరకు మరి ఫలానా వాళ్ళు ఈ స్కామ్ లో ఉన్నారు అని ఎఫ్ఐఆర్ కట్టినట్టు నాకైతే సమాచారమే లేదు. వాళ్ళు చేయడి వాళ్ళు కట్టింటే ఈ పాటికి ఖచ్చితంగా అరెస్ట్ వరకు వెళ్ళేది వ్యవహారం. అంటే కానీ పత్రికల్లో పేర్లు అవన్నీ రాసేస్తున్నారు కదా, మిథున్ రెడ్డి డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ చేసేవాడు, వ్యవహారం అంతా చూసేవాడు, లేకపోతే రాజశేఖర్ ఇంకొక వ్యక్తి ఇవన్నీ కలెక్షన్స్ చేసేవాడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తిని పెట్టారు, ఒక్కొక్క మందు కంపెనీకి ఒక వ్యక్తిని ఏజెంట్గా పెట్టి ఆ మందు కంపెనీ వాళ్ళు ఈ షాపుల దగ్గరికి వెళ్ళి మద్యం అమ్మి ఆ డబ్బులు తీసుకుని క్యాష్ తీసుకుని వస్తే ఆ క్యాష్ని ఒక పర్సన్ కలెక్ట్ చేసేవాడు, ఆ క్యాష్ని తీసుకెళ్ళి ఇటు మిథున్ రెడ్డి కలెక్ట్ చేసుకుని తన హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ డబ్బులు తీసుకెళ్ళి సునీల్కి అప్పచెప్పి తద్వారా ల్యాండరింగ్ చేసుకొచ్చేవాళ్ళు అన్నటువంటిది వీళ్ళు పత్రికల ద్వారా ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం. ఇప్పుడు పత్రికల్లో ఏమన్నా కానీ నాకున్న సమాచారం ఇప్పుడు కాదు, గత ప్రభుత్వ పరిపాలనలోనే ఇతర విషయంలో నాకున్న పరిచయస్తులు కొంతమంది ఈ యొక్క నగదు ట్రాన్సాక్షన్ లో రికార్డులో చూపించింది అక్కడ సేల్ తక్కువ, ఎక్కువ సేల్ అవుతుంది, ఆ డబ్బులన్నీ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కరికి కొన్ని చోట్ల జిల్లాకంతా కలిపి ఒకరు ఇద్దరిని నియమించి కట్టలు కట్టి డబ్బు వాళ్ళకు చేర్చుకున్నారు అని సమాచారం నాకు ఉండింది. అప్పుడు నేను అప్పుడు చాలాసార్లు కూడా చెప్పాను ఇలా జరుగుతున్నది అని. అది అలా జరగలేదు అని చెప్పడానికి అవకాశం లేదు, జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పా కదా, కేవలము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ 7% జరిగింది, 93% నగదు ట్రాన్సాక్షన్ జరిగింది. నగదు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ అవకాశం ఉంది, డబ్బులు చేతులు మారే అవకాశం ఉంది. పోనీ అప్పుడైనా వీళ్ళు ఏం చేసిండ్రు, ప్రతిపక్షంలో ఉండి కూడా దీన్ని పట్టుకోలేకపోయారా? ఊరికి ఆరోపణలు చేశారు, వదిలేశారు తప్ప. నేను ఎందుకు ఇదంతా అంటున్నా అంటే ఆ మాట దొందే. అవినీతి విషయంలో ఎవ్వరూ అతీతులుగా లేరు. వాళ్ళ మీద ఆరోపణలు చేశారు, ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వీళ్ళు కూడా అదే దారిలో పోతున్నారు తప్ప నామిక వాస్తి ఏంటి టార్గెట్ చేసి కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తులను మీరు అన్నట్టు మిథున్ రెడ్డిని ఇంకో ఇద్దరు టార్గెట్ చేసి భయపెట్టించేసి కేసులు బుక్ అవుతున్నాయని చెప్పేసి వాళ్ళ ద్వారా ఇంటర్నల్ గా ఇంకా ఏదైనా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అని ఒక అనుమానం వస్తుంది. వాళ్ళ ప్రజలకు, తెలుగుదేశం కార్యకర్తలకి అనుమానం వస్తుంది. ఇంతవరకు ఏమి ఎవరి మీద ముఖ్యం వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. పెట్టినప్పుడు ఒకవేళ పెట్టకుండా ఎందుకున్నారు, ఆధారాలు లేవా, ఉన్నాయా, ఉంటే ఎందుకు బయట పెట్టరు, పెట్టి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు, తిట్ల కేసులు పెట్టుకొని దాని రోజు పబ్లిసిటీ తీసుకుంటారు. ఏం కేసులు అంటే నిలబడేటివా, ఆడ తిట్టాడు ఈడు తిట్టాడు, ఐ కేసులా? 1000 కోట్ల అవినీతి జరిగిందని మీరే ఆరోపణలు చేశారు. మైనింగ్ లో విపరీతమైన మైనింగ్ లో అక్రమాలు జరిగాయని మీరే ఆరోపణలు చేశారు. అన్ని వదిలేసి ఇట్ల కేసుల మీద పబ్లిసిటీ రోజు అదేదో పెద్ద నేరాలు అయిపోయినట్టు కామన్ అయిపోయింది. వాళ్ళ రాజకీయంగా వాళ్ళ అసెంబ్లీలో కూడా మాట్లాడుకుంటూ తిట్లు తిప్పుతున్నారు. తెలంగాణలో అయితే ఏం చెప్తాం దానికి? మరి అయ్యా కేసులు అయ్యా, ఆడవాడు పాపం సినిమా యాక్టర్ కమెడియన్ బానేట పడ్డారు, ఏంటి దానివల్ల ప్రయోజనము? ఏం కేసులు నిలబడతాయి రేపు అక్కడ?
బెయిల్ వచ్చేస్తుంటే వెళ్ళిపోతుంటారు. అంటే సునకానందం పొందుతున్నారని నేనైతే చెప్తున్నాను. సునకానందం కరెక్ట్ కాదు. అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని మీరు చేసిన ఆరోపణల మీద బయట పెట్టండి, ప్రజలకు చెప్పండి, ప్రజలు అప్పుడు నమ్ముతారు. ఎస్, ఇంత అవినీతి జరిగింది, జగన్మోహన్ రెడ్డి కాలంలో చాలా తప్పు చేశాడు అంటారు. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కాదు కదా, 1 సీటు కూడా ఇవ్వదు. అది చేయండి. అది చేయకుండా తిట్ల కేసులన్నీ పెట్టుకొని వాళ్ళని అటు తిప్పు ఇటు తిప్పు, 1కి 4 ఒకే కంప్లైంట్ 4 కోట్లు ఇచ్చు. ఏంటి కేసులు పెట్టవయ్యా? నువ్వు మైనింగ్ లో పెద్ద ఎత్తున జరిగింది, లిక్కర్ లో పెద్ద ఎత్తున జరిగింది, ఇంకా చాలా వాటిల్లో జరిగింది. మీరే లీకులు ఇచ్చారు, మీరే చెప్తున్నారు. ఎవరో చెప్పడం లేదు, ఇక్కడ మేమేం చెప్పడం లేదు. విశ్లేషకులు మీరే చెప్తున్నారు ఇంత అవినీతి జరిగింది, రోజే మీరు చెప్పారు, టూరిజం డిపార్ట్మెంట్ లో జరిగింది అన్నారు. చెప్పండి, ఎక్కడ కేసులు ఉన్నాయి, ఎవరి మీద పెడుతున్నారు, ఆధారాలు ఏంటి, ఎవరు విచారిస్తున్నారు? ఏదో అంటే ఎవరు ఇప్పుడు మీరు సిఐడి ఇచ్చారు, ఏదో విచారిస్తున్నారు. ప్రైమా ఆఫీసి ఉండి ఎఫ్ఐఆర్ కట్టడానికి సిఐడికి ఎన్ని రోజులు కావాలంటే 2 నెలలు కావాలా? అవసరమా? టికాట్ చూస్తే తెలిసిపోతుంది కదా ఏం జరిగిందని. మనీ లాండరింగ్ అన్నారు, కంపెనీలకు మారింది అన్నారు. ఆ కంపెనీలకి ఇంత డబ్బులు ఎలా వచ్చాయి, ఎంతసేపు పడుతుందండి తెలుసుకోవడానికి? అంత పోలీస్ వ్యవస్థ అంత చేతగాని దద్దమ్మలా పోలీసులు ఏమన్నా కాదు కదా. అందరూ పోలీసులు గట్టివారే, మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళు చేయవలసింది చేస్తారు. అలా కాకుండా మీరు కంట్రోల్లో పెట్టుకొని మేము చెప్పినప్పుడు పోండి, లేకుంటే పోవద్దు, ఫలానా విషయంలో ఆగండి. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే ఒక సిఐ, ఒక మంత్రి ఒక జిల్లాలో ఆ సిఐని బెదిరించి ఇన్వెస్టిగేషన్ ఆపిచ్చేసి, నేను చెప్పేంత వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తాను. అయ్యా బాబు, రేపు కోర్టులో మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఎన్ని రోజులు ఆపుతాము అంటే బదిలీ చేసేసాడు. వెళ్ళిపోయి కలిసి మంత్రి ఇంకేం చెప్పాలి చెప్పండి? ఏం పరిపాలన వల్ల మరి? వివేకానంద రెడ్డి హత్య కేసు మరొక వైపున మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేసింది సుప్రీంకోర్టులో. ఎవరైతే ఆ రోజున అవినాష్ రెడ్డికి కోర్టు ఇక్కడే బెయిల్ ఇప్పించేసింది, వెంటనే అరెస్ట్ కూడా చేయకుండానే బెయిల్ ఇప్పించేసినటువంటి నేపథ్యంలో ఆ అవినాష్ రెడ్డి రంగయ్య అనేటటువంటి వాళ్ళ అసిస్టెంట్ చేత, అంటే పిఏకి చేతన ఇదంతా కూడా చేయించాడు, ఇది కృష్ణారెడ్డి చేత ఇదంతా చేయించాడు, కుట్ర పన్నాడు అన్నటువంటి తాజా అఫిడవిట్. ఏం జరగబోతుంది వివేకానంద రెడ్డి హత్య కేసులో? అవినాష్ రెడ్డిని మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అతన్ని ముద్దాయిగా చేసి బెయిల్ మీద పంపించిన తర్వాత అదే కేసులో మళ్ళీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఏమైనా సాక్ష్యాలు తారుమారు చేసినట్టు ఆధారాలు ఉంటే అది ఇంకో కేసు రిజిస్టర్ చేయాలి. సాక్ష్యాలు తారుమారు చేశాడు, ఇది ఆధారం, అప్పుడు మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. ఆ కేసు మీద అరెస్ట్ చేయాలి, కానీ ఈ కేసు మీద ఇంకా అరెస్ట్ చేసేందుకు అవకాశాలు అయితే లేవు, నాకున్నా నాకు వచ్చింది. మరి ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఆయన మర్డర్ కేసులో ఎవరికి సంబంధాలు ఉన్నాయి అన్నప్పుడు దొరికిన వాళ్ళు చెప్పేది కానీ, లేకపోతే సామాన్యంగా పులివెందుల ప్రజల మధ్య చర్చ కానీ అవినాష్ రెడ్డికి సంబంధం ఉందనే మాట్లాడుతున్నప్పుడు, లేకుంటే ఎవరికి అవసరం ఉంది అని మాట్లాడుతున్నారు. అది రాజకీయ కోణంలోకి వెళ్ళిపోతుంది. ముందంతా ఆర్థిక కోణంలో ఒక ఆర్థిక సంబంధించిన అంశాలు ఏవో ఉన్నాయి, దానివల్ల జరిగింది అని వచ్చింది, కానీ దాని తర్వాత రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మెడకు చుట్టింది. ఆయన కూడా మరి ఇదంతా చూడు, తను తప్పు చేయనప్పుడు అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదు, అనవసరంగా అడ్డుకున్నారు. ఎందుకు? ఆ రోజు కేంద్రంలో సపోర్ట్ ఉంది అని చెప్పి కేంద్రంలో కూడా పెద్దలు, నాకున్న ఒక మాజీ సిబిఐ అధికారి చెప్పిన దాని మేరకు వెరీ క్లియర్గా చెప్పాడు, ఏదైనా సెన్సేషన్ కేసులో కానీ విఐపి కేసులో కానీ హోమ్ మినిస్ట్రీ నుంచి క్లియర్గా, అంటే మామూలుగా అయితే సిబిఐ ప్రైమ్ మినిస్టర్ చూస్తారు, కానీ మానిటరింగ్ అంతా హోమ్ మినిస్ట్రీ చేస్తుంది. హోమ్ మినిస్ట్రీ నుంచి పెద్దల నుంచి ఏమి ఆదేశాలు వస్తాయో ఓవరాల్ ఆదేశాలు మేము అయ్యే పాటించాలి తప్ప దాన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. దాన్నే వాళ్ళు చెప్పినట్టే వినాల్సిందే అని చాలా క్లియర్గా చెప్పారు. మామూలు ఇతర కేసుల్లో వాళ్ళేం పట్టించుకోరు,
కొన్ని సెన్సేషనల్ కేసుల్లో, విఐపి కేసుల్లో మాత్రం మేము కూడా పైన నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాము. పైన అంటే వీళ్ళు డైరెక్టర్ చెప్పుకుంటారు, డైరెక్టర్ ఎవరు చెప్పుకోవాలో వాళ్ళు చెప్పుకోవాలా, అక్కడి నుంచి ఆదేశాలు రావాలి, మళ్ళీ డైరెక్టర్లకు చెప్పాలి. ఇది సిస్టము అని చెప్పాడు ఆయన. అదే నాకు అలా నిజమే అనిపించింది. ఆ వివేకానంద కేసు కానీ ఇతర కేసుల్లో కానీ నేను గమనించినప్పుడు అది నిజమే అనిపించింది. లేకపోతే ఎందుకు అంత ఉదారంగా ఉన్నారు అప్పుడు? ఎందుకు అసలు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కేసు పెడతారు, ఎఫ్ఐఆర్ కడతారు, ఏదో బెదిరించాడు, అది చేశాడు, ఇది చేశాడు అని? అంటే వీళ్ళ పవర్ ఏదైతే ఉందో అది అప్పుడు ఉపయోగించారు కదా. వాళ్ళ జోలికి రావద్దని చెప్పేసి ఓపెన్ సీక్రెట్ అది పవర్ అనేది ఉపయోగించారు, నో డౌట్. ఇవాళ కుదరదు. ఇవాళ ఎన్ని చెప్పినా కూడా కేసులో చంపిన వాళ్ళు ఫలానా వాళ్ళు మమ్మల్ని చంపమంటే చంపామని చెబితే ఖచ్చితంగా అది కోర్టులో విచారణకు వస్తుంది. రైట్. అంటే కానీ దస్తగిరి వాంగ్మూలం తప్పించి అది కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్ సంబంధం లేదు, సో వాళ్ళ ద్వారా జరిగింది అన్నటువంటి పాయింట్ చుట్టూ ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ కేసు మొదటి నుంచి బిగిన్ అవుతుందా? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే సాక్ష్యాన్ని బట్టి మళ్ళీ విచారణ చేయాల్సి వస్తుంది, నో డౌట్. ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్స్ అనే ఆయనకు సంబంధం లేదు, ఎక్స్ కు సంబంధించిన ఇంకొక ఆయన మాకు డైరెక్షన్ ఇచ్చాడో చెప్పారు అనుకున్నాను అన్నప్పుడు మళ్ళీ దర్యాప్తు చేయాల్సి వస్తుంది కదా. ఎందుకంటే పిక్చర్ లో ఎవరైతే వీళ్ళు చెప్తున్నారో ఇప్పుడు అతను లేడు కదా, ఇన్వెస్టిగేషన్ లో ఎఫ్ఐఆర్ లో లేడు కదా, కొత్త వ్యక్తి వచ్చాడు కదా. వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్యాప్తు జరిగి తీరాలి. వీళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తారు. దాని మీద మళ్ళీ పూర్తిగా అవతల మళ్ళీ అవినాష్ రెడ్డిని కూడా పిలిపించి విచారించే అవకాశం ఉంటుంది. తర్వాత ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఆదేశాలు ఇచ్చారో వాళ్ళని పిలిపించేది ఉంటుంది. ఏదైనా ఆధారం వీళ్ళు చెప్తేనే సరిపోదు, కొంత ఆధారం దొరకాలి. చెప్పినట్టు ఏమైనా ఫోన్ చేశాడా, ఆ రోజు అతను ఎంతసేపు మాట్లాడాడు, కాల్ రికార్డు కూడా బయటికి తీసే అవకాశాలు ఉంటాయి దొరికితే గనక. అలాగే ఆ టైంలో అతను ఎక్కడున్నాడు, వీళ్ళు ఎక్కడున్నారు, ఇవన్నీ చూస్తారు. చూసినప్పుడు క్లారిటీ వచ్చేసింది అనుకోండి, పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు కూడా డైరెక్షన్ ఇవ్వకుండా వాళ్ళ కింద ఉన్న వాళ్ళతో డైరెక్షన్ ఇప్పిస్తారు, కామన్. ఆ కింద వాడు డైరెక్షన్ ఇప్పించినప్పుడు ఇప్పుడు వాడు పిక్చర్ వచ్చినప్పుడు విచారణ చేయకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా చేయాల్సింది. అతన్ని చేసినా కూడా అతను రేపు పొద్దున ఎస్ మా బాస్ చెప్తేనే నేను చెప్పాను అన్నాడు అనుకోండి, అయిపోయా, దేర్ ఇస్ ద మ్యాటర్, వెరీ క్లియర్. చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నాకున్న అవగాహన మేరకు ఏంటంటే అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో వీళ్ళు చెప్పేవాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా కిరాయి హంతకులు ఉన్నారు. ఆ కిరాయి హంతకులు ఎవరో తెచ్చిన వాళ్ళకు తప్ప ఎవరికి తెలీదు. ఆ కిరాయి హంతకులు కూడా వాళ్ళ సమాచారాన్ని వాళ్ళు పూర్తిగా వీళ్ళకు ఇవ్వలేదు. ఈ ఎవరో మధ్యవర్తి ద్వారా డీల్ చేసుకొని వచ్చారు. ఆ మధ్యవర్తి కూడా వాళ్ళు ఎవరు లేదు అంటే సిమ్లు, ఫోన్ నంబర్లు అన్ని డూప్లికేట్ ఇచ్చి ఉంటారు. అక్కడ బాంబేలో ఈ కిరాయి హంతకులు ఎక్కువ ఉంటారు. పరిటాల రవి విషయంలో కూడా అదే ఆరోపణ వచ్చింది. ఆ కిరాయి హంతకులు అక్కడి నుంచి వచ్చారని వాళ్ళే ఆపరేషన్ వాళ్ళే చేశారు. అలా ఇది కూడా జరిగింది అంటే దాంట్లో పాత్ర ఎవరిది ఉంది, ఎవరు డీల్ చేశారు, అందులో వాళ్ళు వచ్చి ఎలా జాయిన్ అయ్యారు, వాళ్ళు చేసి ఎలా వెళ్ళిపోయారు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. కానీ సిబిఐ ఆ లైన్లో జరగలేదు. చాలా ఇవి నేను ఊరికే చెప్పడం కాదు, ఆ రోజు మర్డర్ జరిగినప్పుడే అనేక మంది ఆరోపణలు చేశారు, పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి రకరకాలుగా. కానీ వాళ్ళు ఒకే లైన్లో వెళ్ళారు, ఎంతసేపు ఉన్నా కూడా ఒకే లైన్లో దర్యాప్తు చేశారు. అలాగే డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని, సిబిఐ. ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు మరి ఏం తెలుస్తుంది? దాంట్లో ఫైనల్ ఛార్జ్ షీట్ ఇప్పటి వరకు వేయలే, సుప్రీంకోర్టు ఏమో క్వశ్చన్ చేస్తూ ఉన్నది. ఫైనల్ ఛార్జ్ షీట్ వేసే ముందు మళ్ళీ ఈ విషయం బయటకు వచ్చింది అనుకుందాము. ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. సెన్సేషనల్ ఇష్యూస్ 2 కేసుల్లో కూడా జగన్ వైపు వేలెత్తి చూపించినటువంటి కేసులలో
జగన్ని అరెస్ట్ చేయించాలన్నటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా, ఇది రాబోయేటటువంటి రోజుల్లో తేలాల్సినటువంటి అంశం.